ఫోటో తీస్తావా అన్నీ? పొయ్యి మీద బాండి పెట్టుకుని ఫస్ట్ 1/2 కిలో ఆయిల్ పోసుకోవాలి. ఆఫ్టర్ ఆయిల్ పోసుకున్నాక మనం కొంచెం వేడైనాక మెంతులు, ఒక గుప్పెడన్ని మెంతులు అయినాక ఇవి మందార పూలు, ఇది గుంటగరగరాకు, బ్రింగ్రాజ్ తెలుసు కదా మీకు, ఇది కరివేపాకు, ఇది గోరింటాకు, ఇంకా కలబంద, ఇవి మందారాకులు. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు మనం ఆయిల్ తయారు చేసుకుంటున్నాం. ఒకటి వేస్తాను అన్నట్టు ఇందులో. లాస్ట్ చూపించలేదు మీకు. ఆనియన్ కూడా, ఒక ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు మనం కలబంద కట్ చేసుకుని వేసుకుంటున్నాం. అదైనాక ఒక 4 మందారాకులు, అన్నీ ఫ్రెష్ అండి మా తోటలోయే. తోట పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. సరే ఆయిల్ ఉడుకుతుంది. కరివేపాకు, మనం ఎండబెట్టుకున్న మందార పువ్వులు, గుంటగరగరాకు, గోరింటాకు, మనం ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసేసుకుందాం. తిన్నప్పుడు మనం ఒకసారి కలపాలి. ఇదంతా బాగా ఒక 1/2 అవర్ మరిగిన తర్వాత ఈ ఆయిల్ అంతా కొంచెం కలర్ మారిన తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. మనకి గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత దించి చల్లార్చుకోవాలి. ఇలా అన్నీ కాగబెట్టిన తర్వాత బాగా వాడినట్టు అయినాక మనం ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపున్నాక వడకబెట్టుకోవాలి. వడకబెట్టుకుని ఘాటు వచ్చేస్తుంది, ఘాటు మామూలు లేదు. వడకబెట్టుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకుని బాటిల్లో పోసుకుని రోజు తలకు పెట్టుకుంటే మన తల ఊడిపోతుంది. ఇంకా అవన్నీ పోయినాయి, అన్నీ మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇదంతానే మంచిగా అలాగే ఎదుగుతుంది అనమాట. తల ఊడకుండా కూడా ఉంటుంది మంచి. మనం బ్రింగ్రాజ్ చేసాం కదా, దానివల్ల చాలా ఉపయోగాలు అనమాట మన హెయిర్కి. అయిపోయినట్టే దించేసి చల్లారబెట్టి వడకబెట్టుకోవడమే. దించినాక ఇంకా కలర్ మారుతుంది. ఇప్పుడు లైట్ గ్రీన్లోకి వచ్చిందా, దించి చల్లారిన తర్వాత ఇంకా డార్క్ గ్రీన్లోకి వస్తుంది అనమాట. ఇది ఉంటా స్టవ్ బంద్ చేస్తున్నాయి.